హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈ ఈ అద్భుతం ప్లేస్ ఏమి అనుకుంటున్నారా? నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మరి ఈ ప్లేస్ పేరు ఏమిటో చెప్పాలా? ఇది మన ఇండియాలో ముందుగా సూర్యుడు ఉదయించే మొదల స్టేట్ కన్యాకుమారినండి. వామ్మో, కన్యాకుమారి అంటేనే సన్ రైజ్ అండ్ సన్సెట్కి ఫేమస్ అన్నమాట. ఈ సముద్రంలో 3 సంగముల మధ్య ఈ సన్ రైజ్ అయితే అవుతుంది. ఈ సన్ రైజ్ అనేది సూపర్ ఉంటుంది. ఇట్లుంటుంది అనుకోలేదు నేనైతే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినా కాబట్టి. మరి ఈ సన్ రైజ్ ಯಾವ టైంలో అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఎంతసేపుకి అవుతుందని. మార్నింగ్ 6:10 నుంచి 6:15 వరకు అయితే ఈ సన్ రైజ్ జరగడం అవుతుంది. ఒక్కసారి ఆ సముద్రం కల్లా చూడండి. ఆ సముద్రం మధ్యలో వచ్చే అలలు కావచ్చు, చల్లగా గాలి కావచ్చు, ప్లస్ ఆ నీళ్ళు వస్తాయి కదా, అలలు వస్తాయి కదా, అవి రాయికి తగిలి ఆ నీళ్ళు మన ముఖానికి తాకుతుంటే భలే ఉంటుంది. చల్ల నీళ్ళు, చాలా రిలాక్స్ అవుతాము. ఈ కన్యాకుమారి సన్ రైజ్ చూడడానికి అయితే చాలామంది వస్తారు. ఎందుకంటే ఫోటోషూట్ తీసుకోవచ్చు, ప్లస్ రీల్స్ చేయొచ్చు, అట్లే రిలాక్స్ కూడా కావచ్చు. అందువల్ల ఎక్కువ మంది అయితే కన్యాకుమారికి ఎక్కువ వస్తారు. ఆ సముద్రం మధ్యలో ఒక గోపురము, ప్లస్ స్వామి వివేకానంద స్టాచ్యూ, ఇవి 2 సముద్రం మధ్యలో ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలండి. మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. నాకు ఓవరాల్గా చెప్పాలంటే చాలా బాగా నచ్చింది. మనం మాటల్లోనే సన్ రైజ్ కూడా అయిపోయింది. సన్ రైజ్ అవుతుంటే చూసాక మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీలా ఎవరన్నా కన్యాకుమారికి వెళ్ళలేదంటే వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.